Welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా, సింపుల్‌గా నార్మల్ నీడిల్‌తో హెవీ గ్రాండ్ లుక్ వచ్చేలా బ్యూటిఫుల్ డిజైన్‌ని చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్‌ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ నేను నార్మల్ నీడిల్‌కి శారీ కలర్ సిల్క్ థ్రెడ్‌ని 2 లేయర్స్ కింద తీసుకొని ఇక్కడ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ ఇలా కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్‌ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి నీడిల్ మించి వేసుకోవాలి. మళ్ళీ అదే రింగ్‌లోంచి నీడిల్ కింద నుంచి పైకి తీసుకుని థ్రెడ్‌ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి వేసుకోవాలి. మనం ఈ నీడిల్ కింద నుంచి పైకి తీసుకునేటప్పుడు ఒకటే డిస్టెన్స్‌లో తీసుకుంటే అన్ని చైన్స్ కూడా ఈక్వల్‌గా వస్తాయి. సో, ఇదే విధంగా నెక్ అంతా కూడా ఇలా చైన్ స్టిచ్ 2 లైన్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా 1 లైన్ స్టిచ్ చేశాక పక్కన ఇంకొక లైన్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ నార్మల్ నీడిల్‌కి తీసుకొని ఇక్కడ షుగర్ బీడ్స్‌ని స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ ఇలా పైకి తీసుకుని 3 షుగర్ బీడ్స్‌ని నీడిల్‌లోకి ఎక్కించుకుని నీడిల్‌ని ఇలా కిందకి దించేసి ఈ లాస్ట్ బీట్‌లోంచి నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ 3 షుగర్ బీడ్స్ నీడిల్‌లోకి తీసుకుని నీడిల్ కిందకి దించేసి లాస్ట్ బీట్‌లోంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా లాస్ట్ బీట్‌లోంచి నీడిల్ తీసుకోవడం వల్ల మనకి మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా నార్మల్ నీడిల్‌తో స్టిచ్ చేసినట్టు కాకుండా సేమ్ ఆరి నీడిల్‌తో ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా వస్తుంది. సో, ఇలా 3 షుగర్ బీడ్స్‌ని తీసుకుని నెక్ అంతా కూడా లైన్ అనేది ఫినిష్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే ప్లేస్‌లో బాల్ చైన్ అన్నా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా లైన్ అంతా స్టిచ్ చేసిన తర్వాత దీని పక్కనే గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఈ గ్లూ వచ్చేసి B7000 నార్మల్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా ఇది చాలా స్టిఫ్‌గా ఉంటుందండి. గ్లూ అప్లై చేసిన తర్వాత వైట్ స్టోన్ చైన్‌ని ఇలా నెక్ అంతా కూడా పేస్ట్ చేసుకుని ఇది డ్రై అయిపోయిన తర్వాత దీనికి సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకుంటాను. తర్వాత ఇలా పక్కనే షుగర్ బీడ్స్ లైన్ కూడా ముందు చూపించిన విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ నార్మల్ నీడిల్ తీసుకుని ఇవి 4 mm బీడ్స్ ఇలా నీడిల్ పైకి తీసుకుని 4 mm బీడ్స్ 2 తీసుకుని నీడిల్ కిందకి దించేసి ఈ లాస్ట్ బీట్‌లో నుంచి నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ 2 బీడ్స్ నీడిల్‌లోకి ఎక్కించుకొని నీడిల్ కిందకి దించేసి లాస్ట్ బీట్‌లో నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇవి పెద్దవి కాబట్టి 2 బీడ్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా 2 బీడ్స్ కింద మొత్తం నెక్ అంతా కూడా ఈ 4 mm బీడ్స్‌ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ లైన్ స్టిచ్ చేసిన తర్వాత పక్కనే మళ్ళీ షుగర్ బీడ్స్ లైన్ కూడా ముందు ఏ విధంగా అయితే చూపించామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 mm బీడ్ నీడిల్ ఇలా పైకి తీసుకుని ఒక 4 mm బీడ్ తీసుకుని నీడిల్ కింద దించేసేయాలి. జస్ట్ కొంచెం గ్యాప్‌లోనే నీడిల్ పైకి తీసుకోవడం 4 mm బీట్ ఒకటి ఎక్కించుకుని నీడిల్ కింద దించేసేయాలి. పెద్ద స్పేస్ ఏమి ఇవ్వకుండా జస్ట్ కొంచెం గ్యాప్‌లో ఇలా సింగిల్ 4 mm బీడ్స్‌ని మొత్తం నెక్ లైన్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ నీడిల్ తీసుకొని ఈ 4 mm చుట్టూ ఎన్ని షుగర్ బీడ్స్ అయితే సరిపోతాయో అన్ని ఇలా నీడిల్‌లోకి ఎక్కించుకుని బీట్ పక్క నుంచి నీడిల్ అనేది కిందకి దించేసి ఇప్పుడు మధ్యలో ఒక సపోర్ట్ నాట్ అనేది వేసుకోవాలి. సో, మళ్ళీ బీట్ పక్క నుంచి నీడిల్ తీసుకుని ఎన్ని షుగర్ బీడ్స్ సరిపోతాయో అన్ని నీడిల్‌లోకి ఎక్కించుకుని బీట్‌కి ఇటు పక్కన నీడిల్ అనేది కిందకి దించేసేయాలి. మధ్యలో ఒక నాట్ అనేది వేసుకోవాలి. సేమ్ అన్ని బీడ్స్‌కి కూడా ఇదే విధంగా షుగర్ బీడ్స్‌ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక బీట్‌కి ఎన్ని షుగర్ బీడ్స్ పడుతున్నాయో చూసుకోండి. ఇక్కడ నాకు 7 అలా పట్టాయి. సో, సేమ్ అలానే మొత్తం నెక్ లైన్ అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ శారీ కలర్ నేను డ్రాప్ షేప్ కుందన్స్‌ని తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ డిస్టెన్స్‌లో నేను నెక్ అంతా కూడా మార్కింగ్ చేసుకుని గ్లూ అనేది అప్లై చేసుకుని ఇక్కడ ఈ కుందన్స్‌ని పేస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత మనకి క్లాత్‌కి బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది బాగా స్టిక్ అవుతుందండి. ఇవి అసలు ఊడవు. బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకోండి. వీటికి సపోర్ట్ నాట్స్ వేసుకోవడానికి ఉండదు కదా! సో, ఐరన్ చేసుకుంటే ఇవి ఊడిపోకుండా ఉంటాయి. సో, ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఈ కుందన్ పైన నీడిల్ అనేది తీసుకుని
కుందన్ చుట్టూ ఎన్ని షుగర్ బీట్స్ అయితే సరిపోతాయో అన్ని నీడిల్లోకి ఎక్కించుకుని, నీడిల్ మనం ఎక్కడైతే పైకి తీసుకున్నామో అక్కడే మళ్ళీ ఇలా కిందకి దించేసేయాలి. సో, ఇప్పుడు ఫస్ట్ కింద ఒక సపోర్ట్ నాట్ వేసి, ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోవాలి. అంటే 3 షుగర్ బీట్స్ వదిలేసి ఒక నాట్స్ అనేవి వేసుకోవాలి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ కుందన్‌కి కూడా నీడిల్ పైకి తీసుకొని, కుందన్ చుట్టూ ఎన్ని షుగర్ బీట్స్ సరిపోతున్నాయో అన్ని నీడిల్లోకి ఎక్కించుకొని, నీడిల్ మళ్ళీ కిందకి దించేసి 3 షుగర్ బీట్స్ వదిలేస్తూ నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా నెక్ అంతా కూడా సేమ్ కుందన్స్‌కి షుగర్ బీట్స్‌ని స్టిచ్ చేసేసుకోవాలి. అలానే నెక్‌కి అక్కడక్కడ కూడా బ్యాక్ సైడ్ నేను ఈ కుందన్స్‌ని పేస్ట్ చేసి షుగర్ బీట్స్‌ని స్టిచ్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్‌కొచ్చేసి బోర్డర్ మనం నెక్‌కి ఏ బోర్డర్ అయితే యూజ్ చేసామో ఇక్కడ వరకు నేను స్టిచ్ చేశాను. తర్వాత ఒక స్కేల్‌ని తీసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. స్కేల్ విడ్త్‌ని బట్టి నేను ఇలా క్రాస్‌గా లైన్స్ అనేవి వన్ సైడ్ డ్రా చేసుకుంటున్నాను. సో, ఇటు సైడ్ ఇప్పుడు మళ్ళీ స్కేల్‌ని ఇలా క్రాస్‌గా పెట్టి లైన్స్ అనేవి డ్రా చేసుకుంటే మనకి చెక్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. స్కేల్ విడ్త్ తీసుకుంటున్నాను నేను సరిపోతుంది. మీకు కావాలంటే మీకు ఎక్కువ తీసుకోవచ్చు. మార్కింగ్ చేసుకొని ఇలా చెక్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కదా షుగర్ బీట్స్‌ని. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత అండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో షుగర్ బీట్స్‌ని స్టిచ్ చేస్తాను. ఇప్పుడు వీటి మధ్యలో ఇక్కడ మనకి చెక్స్ ఇలా ఈ కార్నర్స్‌లో వచ్చేసి 4 ఎంఎం బీట్స్‌ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా నీడిల్ తీసుకొని 4 ఎంఎం బీట్‌ని ఎక్కించుకొని నీడిల్ కింద దించేసేయాలి. మళ్ళీ నీడిల్ పైకి తీసుకొని 4 ఎంఎం బీట్ ఒకటి ఎక్కించుకొని నీడిల్ కింద దించేసుకోవాలి. ఇలా 4 కార్నర్స్‌లో కూడా 4 ఎంఎం బీట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్నీ మొత్తం చెక్స్ అన్నిట్లికి కూడా 4 కార్నర్స్‌లో సేమ్ ఈ 4 ఎంఎం బీట్స్‌ని ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో, చూసారు కదా! నేను హ్యాండ్ అంతా కూడా ఇలా స్టిచ్ చేశాను. చాలా ఈజీ అండి. సింపుల్‌గా అయిపోతుంది. మీరు కావాలంటే షుగర్ బీట్స్ ప్లేస్‌లో బాల్ చైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ చెక్స్ మధ్యలో గ్లూ అనేది అప్లై చేసుకొని ఇక్కడ స్టోన్ బేస్‌ని పేస్ట్ చేస్తున్నాను. సో, ఇలా స్టోన్ బేస్‌ని పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పైన గ్లూ అప్లై చేసుకోవాలి. స్టోన్ బేస్ పైన కూడా గ్లూ అప్లై చేసుకొని శారీ కలర్ రౌండ్ కుందన్స్‌ని వీటి పైన పేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ స్టోన్ బేస్‌కి కూడా సపోర్ట్ నాట్స్ వేసుకోవచ్చు. బట్ నేను అదే చెప్పాను కదండీ! బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకుంటే స్టిఫ్‌గా ఉంటాయి, ఊడవు. సో, ఇలా అన్నిట్లికి కూడా ప్రతి చెక్స్‌లోనూ స్టోన్ బేస్ ఒకటి అంటించుకొని వాటి పైన ఆ స్టోన్‌ని కూడా పేస్ట్ చేసుకుంటే హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా! బ్లౌజ్ స్టిచ్ చేశాక ఈ విధంగా ఉంది. బ్యాక్ వచ్చేసి ఇది అండ్ అక్కడక్కడ నేను కుందన్స్ పేస్ట్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ కూడా సేమ్ హ్యాండ్ వచ్చేసి ఇది. సో, ఫైనల్‌గా బ్లౌజ్ అండ్ శారీ ఇదండి. చాలా ఈజీగా, సింపుల్‌గా ప్లెయిన్ బ్లౌజ్‌ని ఇలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Please subscribe to my channel. Thanks for watching.